హలో హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు బ్లెక్ స్పోర్ట్స్. ఫ్రెండ్స్, రీసెంట్గా అయితే బీసీసీఐ 16 మందితో కూడినటువంటి స్క్వాడ్ని అయితే రిలీజ్ అయితే చేసింది అనమాట. ఆఫ్ఘనిస్తాన్ తోటి జరగబోయేటువంటి T20 సిరీస్ కోసం. సో 3 మ్యాచ్లు అయితే ఆడబోతున్నారు ఆఫ్ఘనిస్తాన్ తోటి T20s. స్క్వాడ్లో చూసుకున్నట్లయితే కనుక చాలా మంది ప్లేయర్స్ అయితే మిస్ అయిపోయారు అనమాట, స్టార్ ప్లేయర్స్. సో కొంతమంది అయితే గాయాల కారణంగా అయితే మిస్ అయిపోయారు. సో వాళ్ళలో హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, రుతురాజ్ గైక్వాడ్ అయితే ఉన్నారనమాట. కొంతమందికి అయితే రెస్ట్ అయితే ఇచ్చారు. ఈ వేళలో చూసుకున్నట్లయితే కనుక జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ అండ్ అలానే రవీంద్ర జడేజా అయితే ఉన్నారనమాట. ఎందుకంటే టెస్ట్ సిరీస్ అయితే ఆడి వచ్చారు అండ్ అలానే మళ్ళీ ఇంగ్లాండ్ తోటి 5 టెస్ట్ సిరీస్ అయితే ఆడబోతున్నారు. కాబట్టి అయితే వీళ్ళకి రెస్ట్ అయితే ఇచ్చారనమాట. ఈ స్క్వాడ్లో మిస్ అయినటువంటి ఇంకొంతమంది ప్లేయర్స్ చూసుకున్నట్లయితే కనుక ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్. సో వీళ్ళకైతే ఎటువంటి కారణాలు లేకుండా అయితే బీసీసీఐ వీళ్ళనైతే పక్కనైతే పెట్టేసింది అనమాట. ఒక పక్క వీళ్ళకి చెప్పలేదు, అలానే గాయాలని కూడా చెప్పలేదు. వీళ్ళనైతే ఎటువంటి కారణాలు లేకుండా అయితే పక్కనైతే పెట్టింది. సో దీన్ని బట్టి అయితే మనం అర్థం చేసుకోవచ్చు బీసీసీఐ వీళ్ళని T20s కోసం అయితే కన్సిడర్ అయితే చేయట్లేదనేసి. సో వీళ్ళని ఎందుకు కన్సిడర్ చేయట్లేదనేసి మనం ఒక్కసారి అయితే చూద్దాం. ముందుగా ఇషాన్ కిషన్‌ని చూసుకున్నట్లయితే గనుక ఇతనైతే ఒక టాప్ ఆర్డర్ ప్లేయర్ అనమాట. సో మనం ఆస్ట్రేలియా సిరీస్‌లో చూసాం, వరుసగా 3 T20 50s అయితే కొట్టాడనమాట. నంబర్ 3 పొజిషన్‌లో వచ్చేసి చాలా మంచిగా అయితే ఆడాడు. అంత ముందు వరకైతే ఇషాన్ కిషన్‌కి అంత మంచి రికార్డ్ అయితే కూడా లేదు T20 ఇంటర్నేషనల్‌లో. ఆ T20 సిరీస్ అనేది ఇతనికైతే డూ ఆర్ డై అనమాట. సో అటువంటి సిట్యుయేషన్‌లో ఇషాన్ కిషన్ అయితే చాలా మంచిగా అయితే ఆడి నంబర్ 3 పొజిషన్‌లో అందరినైతే ఆకట్టుకున్నాడనమాట. దీనిపైనే కొన్ని వార్తలు కూడా వచ్చాయి, ఇషాన్ కిషన్ విరాట్ కోహ్లీని నంబర్ 3లో రీప్లేస్ చేయబోతున్నాడు అనేసి. కాకపోతే విరాట్ కోహ్లీ నంబర్ 3 పొజిషన్‌లో మళ్ళీ కమ్‌బ్యాక్ ఇవ్వడంతో ఇషాన్ కిషన్ అయితే ఇంకా నంబర్ 3 పొజిషన్ పైన వదులుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే వచ్చింది. ఇంకపోతే ఓపెనింగ్ విషయంలో చూసుకున్నట్లయితే కనుక రోహిత్ శర్మ కూడా కమ్‌బ్యాక్ ఇచ్చాడు. అండ్ అలానే యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ లాంటి ఓపెనర్స్ కూడా దానికోసం పోటీ పడుతుండడంతో ఇషాన్ కిషన్‌కి అయితే టాప్ ఆర్డర్‌లో ప్లేస్ లేకుండా పోయింది. ఇంకా మిడిల్ ఆర్డర్‌లో చూసుకున్నట్లయితే కనుక మిడిల్ ఆర్డర్‌లో ఇషాన్ కిషన్‌కి అంత మంచి రికార్డ్ అయితే లేదు T20స్‌లో. కాబట్టి ఇషాన్ కిషన్ అయితే బీసీసీఐ పక్కన పెట్టినట్లయితే మనకైతే తెలుస్తుందన్నమాట క్లియర్ కట్‌గా. అలానే కేఎల్ రాహుల్ గురించి చూసినట్లయితే గనుక సేమ్ ఇషాన్ కిషన్ సిట్యుయేషనే. ఇతను కూడా ఒక టాప్ ఆర్డర్ ప్లేయర్ T20స్‌లో. సో మిడిల్ ఆర్డర్‌లో కేఎల్ రాహుల్‌కి ఓడీసీ అండ్ టెస్ట్‌లో మంచి రికార్డ్స్ ఉన్నప్పటికీ T20స్‌లో అంత మంచి అనుభవం అయితే లేదనమాట. ఫస్ట్ నుంచి కూడా కేఎల్ రాహుల్ టాప్ ఆర్డర్‌లోనే ఆడుతూ వచ్చాడు. కేఎల్ రాహుల్ నార్మల్‌గా ఒక ఓపెనర్ అనమాట. మనం ఇందాక చెప్పుకున్నట్టే రోహిత్ శర్మ అండ్ అలానే శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్ లాంటి ప్లేయర్స్ ఆల్రెడీ ఉండడంతో కేఎల్ రాహుల్‌కి ఓపెనింగ్‌లో ఛాన్స్ లేకుండా పోయింది. కాకపోతే కేఎల్ రాహుల్ మిడిల్ ఆర్డర్‌లో ఆడేటువంటి అవకాశాలున్నాయి. ఒకవేళ కేఎల్ రాహుల్ ఐపీఎల్‌లో గనుక మిడిల్ ఆర్డర్‌లో మంచిగా రాణిస్తే గనుక ఖచ్చితంగా T20 వరల్డ్ కప్‌లో మిడిల్ ఆర్డర్‌లో యాస్ ఎ వికెట్ కీపర్‌గా ఆడేటువంటి అవకాశాలున్నాయి. శ్రేయస్ అయ్యర్ గురించి చెప్పుకున్నట్లయితే గనుక శ్రేయస్ అయ్యర్ నంబర్ 3, నంబర్ 4 పొజిషన్‌లో ఆడేటువంటి ప్లేయర్ అనమాట. సో విరాట్ కోహ్లీ ఇన్ని రోజులు T20స్‌లో లేకపోవడంతో శ్రేయస్ అయ్యర్ నంబర్ 3లో అయితే ఆడాడు. కాకపోతే విరాట్ కోహ్లీ కమ్‌బ్యాక్ ఇవ్వడంతో శ్రేయస్ అయ్యర్‌కి నంబర్ 3 పైన ఆశలు వదులుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇంకా నంబర్ 4 గురించి కూడా సేమ్ సిట్యుయేషన్. సూర్యకుమార్ యాదవ్ అయితే ఖచ్చితంగా నంబర్ 4లో అయితే ఉంటాడు. సూర్యకుమార్ యాదవ్ అయితే గాయం కారణంగా అయితే దూరంగా ఉన్నారు. సో అతని ప్లేస్‌లో అయితే తిలక్ వర్మని అయితే సెలెక్ట్ అయితే చేశారనమాట. తిలక్ వర్మ అయితే విరాట్ కోహ్లీకి అండ్ అలానే సూర్యకుమార్ యాదవ్‌కి అయితే బ్యాకప్‌కి అయితే బీసీసీఐ వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి శ్రేయస్ అయ్యర్‌ని అయితే పక్కనైతే పెట్టేశారనమాట. సో దీనికి రీజన్ వచ్చేసి శ్రేయస్ అయ్యర్ అయితే నెమ్మదిగా అయితే ఆడుతూ ఉంటాడు. 132, 135 స్ట్రైక్ రేట్ అయితే మెయింటైన్ చేస్తుంటాడు. ఒక తిలక్ వర్మని చూసుకున్నట్లయితే గనుక అబోవ్ 140+ అయితే స్ట్రైక్ రేట్ తోటి ఆడుతూ ఉంటాడు. చాలా అగ్రెసివ్‌గా కూడా అయితే ఆడుతూ ఉంటాడనమాట. మంచి మంచి షాట్స్ కూడా వెళ్తుంటాడు. ఇంకో ప్లస్ పాయింట్ కూడా చూసుకున్నట్లయితే గనుక తిలక్ వర్మ బౌలింగ్ కూడా అయితే చేయగలడనమాట. టాప్ 4లో ఎటువంటి బ్యాట్స్‌మెన్ కూడా లేరు బౌలింగ్ చేసేటువంటి ప్లేయర్స్. కాకపోతే తిలక్ వర్మ చేయగలడు కాబట్టి సో తిలక్ వర్మని అయితే శ్రేయస్ అయ్యర్ బదులు వీళ్ళు సెలెక్ట్ చేసినట్లయితే మనకైతే తెలుస్తుందనమాట. సో ఈ 3 కారణాల వల్ల అయితే ఈ 3 ప్లేయర్స్ అయితే T20 సిరీస్‌లో అయితే మనకైతే కనబడట్లేదు. బీసీసీఐ కూడా ఇదే పాయింట్ ఆఫ్ వ్యూ తోటి వీళ్ళనైతే సెలెక్ట్ చేయకపోవచ్చని అయితే మనమైతే భావిస్తున్నాము. ఒకవేళ గనుక వీళ్ళు ఐపీఎల్‌లో గనుక మంచిగా పెర్ఫార్మ్ అయితే చేస్తే గనుక వీళ్ళు మళ్ళీ తిరిగి T20 వరల్డ్ కప్‌కి అయితే వచ్చేటువంటి అవకాశాలున్నాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇదే అనమాట ఇవాల్టి వీడియో. మీకు నచ్చిందనుకుంటాను. నచ్చితే గనుక ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి. అండ్ అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మనమైతే 500 సబ్స్క్రైబర్స్‌కి అయితే చాలా దగ్గరలో ఉన్నాము. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే గనుక మనమైతే వీళ్ళని తొందరగా 500 సబ్స్క్రైబర్స్‌కి అయితే చేరుకునేటువంటి అవకాశాలున్నాయి.